ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ ట్రెండ్స్. ఐఎమ్ రాధా, ఫ్యాషన్ డిజైనర్. ఈ వీడియోలో పెటల్స్ నెక్ డిజైనర్ నెక్ లైన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ నెక్ లైన్ కుర్తీస్, బ్యాక్ బ్లౌజెస్, లెహంగా బ్లౌజెస్, గాగ్రా చోలీ, క్రాప్ టాప్స్, నెక్ లైన్స్ ఉన్న వాటన్నిటికీ సూట్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను గాగ్రా చోలీ మీద వర్క్ చేశాను, అదే ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ మీద ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. రాంగ్ సైడ్ని ఫోల్డ్ చేసి నెక్ విడ్త్ 3 inches, నెక్ డీప్ 6 inches మార్క్ చేయండి. ఇది డిఫాల్ట్ నార్మల్ మెజర్మెంట్ మార్కింగ్స్. మీరు మీ సైజ్ అండ్ షేప్ని బట్టి నెక్ విడ్త్ అండ్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. సింపుల్ యూ నెక్ మార్క్ చేసి కట్ చేయండి. అన్ఫోల్డ్ చేశాక నెక్ షేప్ ఇలా కనిపిస్తుంది. పెటల్స్ అంటే పువ్వు యొక్క రేఖలు. ఇలా ఎలివేట్ చేయడానికి మనం కాంట్రాస్ట్ కలర్ 2 inches by 2 inches స్క్వేర్ పీసెస్ 20 to 25 అవసరము. ఇప్పుడు పెటల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 fingers మధ్యలో ఒక కార్నర్ పట్టుకొని ఇలా రోల్ చేస్తూ డయాగ్నల్గా స్క్వేర్ సెంటర్ వచ్చేదాకా ఫోల్డ్ చేసి ఇలా బెండ్ చేయండి. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది రోల్ అయిన పెటల్ షేప్. దీన్ని స్టిచ్ చేసుకుందాము. ఇలా 25 పెటల్స్ని రెడీ చేసుకొని ఈ నెక్ లైన్ చాలా సింపుల్, ఈజీ, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. లెహంగా బ్లౌజెస్కి చాలా బాగుంటుంది. ఈ రోలింగ్ చాలా టైట్గా రోల్ చేస్తూ ఉండాలి. ఈ పెటల్స్ రెడీ అయ్యాయి. దీని నుంచి మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసేద్దాము. స్టిచ్ లైన్ నుంచి 1 centimeter వదిలేసి కట్ చేయాలి. ఈ పెటల్స్ని రైట్ సైడ్ బ్లౌజ్ మీద రా ఎడ్జెస్ అన్ని ఒక సైడ్ ఫేస్ అయ్యేలా ఇలా ప్లేస్ చేసి దాని మీద మళ్ళీ స్టిచ్ లైన్ ఇవ్వాలి. పెటల్స్ మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకుంటూ స్టిచ్ లైన్ ఇవ్వాలి. మీద 1/4 inch షోల్డర్ సీమింగ్ అలవెన్స్ వదిలేసి స్టార్ట్ చేయాలి. కర్వ్డ్ టర్నింగ్స్ దగ్గర బ్లౌజ్ షేప్ని పుల్ చేయకుండా జాగ్రత్తగా అలానే రన్ చేయాలి, లేదంటే మెడ భాగం అంతా సాగినట్టు కనిపిస్తుంది. చూసారు కదా, గ్యాప్ లేకుండా ఒకదానొకటి ప్లేస్ చేస్తూ ఫుట్ని లిఫ్ట్ చేసి పెటల్ని పెట్టి మళ్ళీ ఫుటర్ని డౌన్ చేసి స్టిచ్ లైన్ ఇవ్వాలి.
ఇలా కంప్లీట్గా పెటల్స్ అన్ని ప్లేస్ చేసి నెక్ లైన్ అంతా కంప్లీట్ స్టిచ్ లైన్ ఇవ్వాలి. చూసారు కదా, పెటల్స్ అన్ని స్టిచ్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా అంతా ట్రిమ్ చేసేయాలి. దీని మీద కాంట్రాస్ట్ కలర్ బయాస్ స్ట్రిప్ 1.5 ఇంచెస్ విడ్త్ ఉన్న ఈ స్ట్రిప్ని పెటల్స్ మీద ప్లేస్ చేసి స్టిచ్ లైన్ ఇవ్వాలి. ఈ విధంగా పెటల్స్, రా ఎడ్జెస్ అండ్ ద బ్లౌజ్ రా ఎడ్జెస్ కన్సీల్ చేస్తాం. బయా స్ట్రిప్ని కానీ బ్లౌజ్ నెక్ షేప్ని కానీ స్ట్రెచ్ కానీ పుల్ కానీ చేయకూడదు. రన్ ఇట్ ఫ్రెండ్లీ. కరెక్ట్గా ముందు పెటల్స్ లైన్ ఇచ్చిన స్టిచ్ లైన్ మీద ఈ బయాస్ లైన్ వచ్చేలా చూసుకోవాలి. బయా స్ట్రిప్ని డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ పెటల్స్ పక్కన స్టిచ్ లైన్ ఇవ్వాలి. ఇది పైపింగ్లా కనిపిస్తుంది. దాని వెడల్పు చూసుకొని ఎగ్జాక్ట్గా గ్రీన్ బయా స్ట్రిప్ పక్కనే స్టిచ్ లైన్ ఇవ్వాలి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బయాస్తోని ఇలా కన్సీల్ చేయాలి. ఎక్స్ట్రాస్ అన్ని ట్రిమ్ చేశాక ఈ పెటల్స్లో గోల్డెన్ బీడ్స్ లేక పర్ల్స్ జాయిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ డిజైనర్ నెక్ లైన్. ట్రై చేయండి. ఎనీ డౌట్స్ డూ రైట్ టు మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ జస్ట్ బిలో ద డిస్క్రిప్షన్ బాక్స్. హ్యాండ్ స్టిచ్తోని బీడ్స్ని జాయిన్ చేయాలి పెటల్స్ మధ్యలో ప్లేస్ చేసి. I hope you enjoyed watching this video. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫ్యాషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Subscribe and stay tuned to watch more videos of latest fashions and trends. మీ రిక్వెస్ట్, సజెషన్స్ మరియు వీడియో గురించి వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. And get ready to watch the complete outcome. Concentrate on neatness and the fine finishings. Thank you so much for watching. Stay tuned. Meet you with another interesting video. Bye for now.